విశ్రాంతి దినమున ఏం చేయొద్దు, ఏం చేయాలో రాయబడి ఉంది. తీసి చదవండి త్వరగా రిఫరెన్స్. లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. నీకు సంతోషం ఉంటుందమ్మా చేయాల్సిన పని చేసినప్పుడు. కొందరు ముఖాల్లో ఏం చేసినా సంతోషం ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత పవర్ఫుల్ వాక్యం చెప్పినా వాళ్ళ ముఖాలు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ విచారంగా, నాకెవరు లేరు, నా బ్రతికింతే. ఎన్నిసార్లు దేవుని సేవకుల దగ్గరికి వచ్చినా, ఎన్నిసార్లు దేవుడు వెళ్ళి వారితో మాట్లాడి అంతే ఉంటుంది. కానీ నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, నేనును నా ఇంటి వారు అందరూ కూడా యెహోవాను సేవించడం అన్నట్లు, నీ కుటుంబం అంతా మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ కుటుంబంలో సంతోషం ఇస్తాడట. ఎందులో ఆనందిస్తావు నీవెప్పుడు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. రెండో మాట చదవండి. ఇంకా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఎక్కడెక్కిస్తాడు దేవుడు నిన్ను? బిజినెస్ బాగుపడాలా, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు మిమ్మల్ని అడగనేయండి, ప్రతి ఒక్కరు ఒక రిక్వెస్ట్ ఇస్తారు. దేవుడు కానీ యేసుప్రభు కానీ ఇక్కడ ప్రత్యక్షమే ఆల్రెడీ ఉన్నాడు. ఆయన పెద్ద కూతురుకు ఉద్యోగం ఇచ్చే, రెండో కొడుకు ఇది ఇచ్చే, అది ఇచ్చే అన్ని చెప్తారు. లేదయ్యా, నేను నీకు ఇష్టమైన బిడ్డగా లేను, ఈ రోజు నుంచి నిన్ను ఆరాధించే బిడ్డగా ఉంటానని చెప్పేవారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ విశ్రాంతి దినం అంట మనం ఏమి చేయొద్దు. ఎవరికి ఇవ్వాలి? తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. మీ పిల్లలు ఎక్కడున్నారంటే ఇంట్లో పెట్టొచ్చా? వాళ్ళు సీరియళ్ళు సినిమాలు చూస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని. పిల్లలు ఏమయ్యారంటే వీళ్ళు ఏం చెప్తారంటే, పిల్లలు కదా, మీకు 7 గంటలకే ఆరాధన కదా, పాపం. ఏమంటారు? పాపం. అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి వాక్యం ఉండదు, దేవుని మందిరానికి వచ్చే దేవుని ఇది ఉండదు. చివరికి ఎదిగినప్పుడు నీ పిల్లలు నీ చేతికి రారు. నీ యవ్వన బిడ్డలైనా, నీ చిన్న బిడ్డలైనా దేవుని సన్నిధి ఉన్న స్థలంలోకి రావాలి. అప్పుడే దేవుడు నీ కుటుంబాన్ని దేశం యొక్క ఉన్నత స్థలంలో ఎక్కిస్తాడట. అసలు ప్రభువులోకి వచ్చిన ప్రతి బిలీవర్ కూడా క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి బిఫోర్ ఉండాలి. నువ్వెక్కడున్నా విశ్రాంతి దినములో దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వాలి. మందిరానికి వెళ్ళినప్పుడు దైవిక భక్తితో, భయముతో మనం వెళ్ళాలి. రెండోదిగా నీవు నీ కుటుంబంతో పాటు మందిరంలో ఉండాలి. ఇది దేవుని అంటే దేవుడు ఏమంటాడంటే, నువ్వు నన్ను మొర పెడతా ఉంటావు, నాకు అది కావాలి. ఎలా ఇస్తాడు దేవుడు నీకు? నిజంగా అందుకే అండి ఎప్పుడు కూడా పౌలు అనేవాడు, 10,000 మంది బోధకులు నీకున్నా తండ్రి ఒక్కడే. చూడండి, తండ్రి ఎప్పుడు మంచి విషయాలు చెప్తుంటాడు తన బిడ్డకి. తల్లిదండ్రులు ఏం చెప్తుంటారంటే ఒక మంచి ఆ విషయాలు బోధిస్తుంటారు. తల్లిదండ్రులైనా బోధించే విషయంలో సరైన పద్ధతి కొన్నిసార్లు ఉండదేమో, కానీ పరమ తండ్రి మాట్లాడే మాటలు మాత్రం చాలా విశేషమైనటువంటి మాటలు మాట్లాడతాడు. స్పిరిచువల్ ఫాదర్స్, ఆత్మీయ తండ్రులు మంచి సలహాలు ఇస్తారు. శరీర సంబంధమైన తండ్రులు తల్లులు సలహాలు ఇస్తుండొచ్చు, అవి ఇలోకపరంగా, జ్ఞానపరంగా, నీ భవిష్యత్ పరంగా ఉంటుండొచ్చు. కానీ ఆత్మీయ తండ్రులు పరలోక సంబంధమైనటువంటి సలహాలు ఇస్తూ నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్ళాలని వారు ఆశపడుతుంటారంటే, పరిశుద్ధుడైనటువంటి నివాస స్థలంలోకి నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఈ ఆత్మీయ తండ్రులు నీకు ఇచ్చే సలహాలు. దేవుని బిడ్డలారా, పౌలు తన ప్రేమించిన సంఘానికి, తన ద్వారా కట్టబడిన సంఘాలకి మంచి మంచి పత్రికలు రాస్తూ ఉండేవాడు. రాస్తూ లోతైన విషయాలు వారితో చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే చూడండి, ఒక ఆత్మీయ సలహా ఇచ్చేవారు లేకపోతే ఆలోచనకర్తలు అనేకులు ఉండటం అది మనకి రక్షణకరం అని బైబిల్ చెప్తుంది. అంటే దైవ సంబంధమైన సలహా చెప్తూ దైవ సంబంధముగా నడిపించే వ్యక్తులు మనకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి మీద తన కృపని కుమ్మరిస్తాడు. చూడండి, ఒక గొర్రె ముందు ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితులు గోతిలో పడవచ్చు, ఒకవేళ శత్రువుకు దొరికిపోవచ్చు. కానీ కాపరి గాని గొర్రెకి తోడుగా ఉంటే ఆ కాపరి ఆ గొర్రెని ఎటు నడిపిస్తాడంటే మంచి పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు. అందుకని దావీదు అంటాడు, దేవుడట కాపరి, యెహోవా నా కాపరి, ఆయన నన్ను ఎక్కడ నడిపించేవాడంటే పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు. ఈరోజు మీరు తెలుసుకోవాలి, ఒక మంచి నాయకుడు, ఒక మంచి దైవజనుడు తన సంఘాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తాడంటే పచ్చిక గల చోట్లకి తీసుకుని వెళ్తాడు, మంచి మేత పెడతాడు. ఎందుకంటే నువ్వు ఇహలోక పరంగా బ్రతకడం ఆ కాపరికి ఇష్టం ఉండదు. నువ్వు ఎట్లుండాలంటే పరలోక సంబంధమైన బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం చదువుకుందాం. మొదటి 2 వచనాలు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు
శరీరమునకును ఆత్మనుకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందామా. మమ్మును మీ హృదయములో చేర్చుకునుడి. మేమెవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలగవలనని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయినా గాని జీవించిన గాని మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయంలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని కదా. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మను గూర్చి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. ఎందుకు సంతోషం అండి పౌలుకి? పౌలట ఏం చేస్తున్నాడంట? పౌలుకున్నటువంటి మంచి సంతోషం ఏంటంటే, పౌలు జీవితంలో ఉన్న ఆనందం ఏంటంటే, తాను కన్న బిడ్డలట వారు పరిశుద్ధతలో, నమ్మకత్వంలో, యథార్థతలో, దేవునికి అంతేకాకుండా తన హృదయానికి దగ్గరగా ఉన్నప్పుడు వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి పౌలు దేవుని సన్నిధిలో ఉప్పొంగుతూ సంతోషించేవాడట. చూడండి, నిజమైన కాపరికి ఎప్పుడు ఆనందం ఉంటుందంటే, ఆనందమైన, సంతోషమైన, అతిశయమైన తాను పెంచుతున్న ఆత్మీయ గొర్రెలను బట్టి దేవుని బిడ్డలారా. అందుకని యోహాను రాసిన పత్రికలు అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారన్న విషయము నాకు తెలిసినప్పుడు నేను బహుగా సంతోషిస్తున్నాను. చూడండి, ఆత్మీయ పిల్లలు, దేవునిలో ఎదుగుతున్న బిడ్డలు సత్యమందు నడుస్తున్నప్పుడు, దేవునిలో ముందుకు సాగుతున్నప్పుడు, సమస్త కల్మషమును విడిచిపెట్టి పరిశుద్ధతలో ముందుకు సాగుతున్నప్పుడు దైవజనునికి సంతోషం ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీరు మేము మనందరము కలిసి నిత్య రాజ్యములోకి వెళ్ళాలి. చూడండి, పౌలు ఎందుకు కొరింథీ సంఘాన్ని అంటాడంటే, మేమెవరికి అన్యాయము చేయలేదు, మేమెవరిని మోసము చేయలేదు, మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి అంటున్నాడు పౌలు. చూడండి, కొన్నిసార్లు దైవ సేవకుల మాటలని, దైవ సేవకులని నమ్మకుండా ఈ భూమి మీద కొనసాగే సంఘాలు ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. అంటే వారి హృదయాల్లో అనేక విషయాలు ఉంటాయి, అనేకులకి స్థానం ఉంటుంది. దేవునికి ఇవ్వవలసిన స్థానము, దేవునికి ఇవ్వవలసిన ప్రత్యేకత ఉండదు. దైవ సేవకునికి ఇవ్వవలసింది వారి హృదయంలో ఉండదు దేవుని బిడ్డలారా. చూడండి, ఈ కొరింథీ సంఘంలో పౌలు ఎందుకు చెప్తున్నాడు ఆ మాటలు అంటే, ఆయన మనసు ఎక్కడైనా గాయపరచబడి ఉండొచ్చు, ఆయన మనసు ఎక్కడైనా బాధపడి ఉండొచ్చు. ఎందుకంటే పౌలు జీవితంలో అన్ని విడిచిపెట్టుకొని దేవుణ్ణి వెంబడిస్తూ రాత్రింబగళ్ళు ప్రయాసపడిన వ్యక్తి దేవుని బిడ్డలారా. నా లైఫ్లో సమస్తాన్ని ఏ విధంగా ఎంచానంటే, పెంటతో సమానంగా ఎంచా. నాకు కావలసింది, నా అతిశయమైన, నా కిరీటమైన, నా ఆనందమైన మీరే నా ప్రభు ఎదుట అంటాడు పౌలు. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడండి. ఒక మంచి కాపరి, ఒక మంచి నాయకుడు దేనిని బట్టి ఆనందం అంటే, బిల్డింగ్స్ని బట్టా, లేకపోతే జరుగుతున్న అద్భుతాలను బట్టా, ఆశ్చర్య కార్యాలను బట్టా, వీటన్నిటిని బట్టి కాపరికి ఆనందం, సంతోషం ఉండదు. కానీ ఒక నిజమైన నాయకునికి ఎప్పుడు సంతోషం ఉంటుందంటే, సంఘము దేవుని ఎదుట సత్యమును అనుసరించి నడుచుకుంటున్నప్పుడు ఆ కాపరి ఆనందంతో, సంతోషంతో గంతులు వేస్తాడు దేవుని బిడ్డలారా. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, నీకు నాయకుడిని ఇచ్చింది, నీకు కాపరిని ఇచ్చింది, నువ్వు దారి తప్పి తొలగిపోవటానికి కాదు, కానీ నువ్వు సత్యమందు నడవటానికి, నువ్వు అన్ని విషయాల్లో క్రమ పద్ధతిలో ఉండటానికి దేవుని సేవకుల్లో నుంచి ఎన్నో విషయాలు బోధిస్తూ ఉంటాడు. చూడండి, కొరింథీ సంఘముని ఎన్నోసార్లు పౌలు హెచ్చరిస్తాడు, ఎన్నో విషయాలు వాళ్ళకి రాస్తుంటాడు. మొదటి పత్రికలో ఎన్నో విషయాలు రాశాడు, రెండో పత్రికలో చాలా విషయాలు రాశాడు, చాలా మాటలు హెచ్చరించి రాస్తాడు, ప్రేమించి రాస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, 3వ వచనములో చదువుదాం. మీకు శిక్షావిధి కలగవలనని నేను ఇలాగూ చెప్పలేదు. ఎప్పుడు కూడా ఒక దైవజనుడు తన సంఘానికి శిక్ష ఉండాలని చెప్పడండి. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎప్పుడు కూడా శిక్ష అనే మాట వాడడం దేవునికి ఇష్టం ఉండదు. ఒక మంచి నాయకునికి కూడా నువ్వు ఈ విధంగా చేయకపోతే ఈ విధంగా ఉంటుందని శిక్ష ఉంటది అనేది సత్యాన్ని బోధించటమే తప్ప శిక్ష విధి నీకు కలగాలని ఏ కాపరి ఆశపడడు. కాపరి ఎందుకు అవుతారు తెలుసా అండి మీకు? అసలు కాపరి ఎందుకు, అసలు కాపరిని ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడో తెలుసా? అందరినీ ఎన్నుకోడు, అన్ని పిలుపులు ఉన్నాయి. కానీ నాయకుడు, ఆత్మీయ తండ్రి, కాపరి అనే పిలుపు ఎవరికి ఉంటుందంటే, ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడంటే ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి ఆ నాయకత్వాన్ని దేవుడు ఇస్తాడు.
అందరికి ఇవ్వడు. అందరూ కాపర్లుగా ఉండలేరు, అందరు నాయకులుగా ఉండలేరు. చూడండి, వారికి ఓపిక, ప్రేమ, ఎన్నో విషయాలు. వారిని కాపరిలో ఉన్నటువంటి ఒక గొర్రెలను కాస్తున్న ఒక కాపరి ఎండకి ఎండుతాడండి, వర్షానికి తడుస్తాడు. అడవిలోకి వెళ్ళినప్పుడు గొర్రెలను కాచుకుంటూ మీరు చూస్తూ ఉంటారు కదా, ఈ అడవిలో చాలా మంది కాపర్లు వచ్చి గొర్రెలను కాస్తుంటారు. మేము అడుగుతుంటాం, మీరు ఎక్కడి నుండి వచ్చారంటే వాళ్ళ ఊరేంటో. అడవిలో ఏం చేస్తుంటే మంచి ఎక్కడ మేత ఉంటే అక్కడ గుడారం వేసుకొని గొర్రెల్ని మేపుతూ ఉంటాడు. మీరు చూస్తుంటారు, ఒక గొంగలి కప్పుకుంటాడు, ఆయన ఒంటి మీద ఏమీ ఉండవు, తిరుగుతూ ఉంటాడు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఆ ఊరికి తిరుగుతూ ఆయన పని ఏంటంటే గొర్రెలను లెక్క పెట్టుకోవాలి, గొర్రెల్ని మేపాలి, మరలా లెక్క పెట్టుకొని మందలో దాచిపెట్టాలి. ఒకవేళ శత్రువు వచ్చినా ఏదొచ్చినా, ఒకవేళ నడవని గొర్రెనైనా లేవలేని గొర్రెనైనా ఏం చేస్తాడంటే భుజం మీద ఎత్తుకొని నడుస్తాడు, లేకపోతే తన చేతిలో పట్టుకొని నడుస్తాడు, లేకపోతే ఆ గొర్రెని జాగ్రత్తగా చూసుకుంటాడు. అందరూ కాపర్లుగా ఉండలేరు దేవుని బిడ్డలారా. నాయకత్వాన్ని, చాలా మందికి సేవ చేయాలని అనుభవం ఉంటుంది. నేను కూడా ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకోవాలా, నేను కూడా ప్రార్థన చేసేయాలంటే నీకు నాయకత్వం యొక్క క్వాలిటీస్ ఉండాలా, నీకు నాయకునికి ఉన్నటువంటి లక్షణాలు ఉండాలి. అంటే ముఖ్యమైనది ఏంటంటే వెల చెల్లించే అనుభవం ఉండాలి దేవుని బిడ్డలారా. పౌలు ఏం చేస్తాడు తెలుసా అండి, తన జీవితంలో తన శరీరాన్ని ఎప్పుడు కూడా ఉపవాసంతో నలగొట్టుకునేవాడు. ఎప్పుడు కూడా తను ఎక్కడైనా తన శరీరం పనిచేస్తే నేను అనే మాట రాకుండా పౌలు జీవితంలో సంపూర్ణతలోకి వచ్చి గొర్రెలని ఒక ఆత్మీయ మేతలోకి నడిపించడానికి ఏంటంటే పౌలు ఎన్నిటినో త్యాగం చేశాడండి. చాలా విషయాల్లో వదులుకున్నాడు. నిజంగా ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు అనిపిస్తుంది, ఎంత దేవునికి వ్యతిరేకంగా ఈ భూమి మీద బ్రతికాడో, ఎంత క్రైస్తవులని హింసాత్మకంగా హింసించాడో, అంతగా గొప్ప పరిచర్య భూమి మీద ప్రభువైన యేసు కోసం చేశాడు పౌలు. నిజంగా అందరూ కూడా నీకేదో సేవ చేయాలి అనే దృక్పథం ఉండటం మంచిదే, కానీ కాపరికి ఉండే క్వాలిటీస్ ఏంటంటే ఎప్పుడు కూడా తన ప్రజల కోసం విజ్ఞాపన, ప్రార్థన, చాలా విషయాల్లో హెచ్చరించటం, బుద్ధి చెప్పటం, గాయపరచటం, మన్నను చేయటం. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే మీకు శిక్షా విధి ఉన్నది అనేటువంటి, మీకు శిక్ష కలుగుతుందనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు ఇలాగూ. నా బాధ ఏంటో తెలుసా, ఏమంటున్నాడో చూడండి. చనిపోయినా గాని జీవించిన గాని మీరును మేమును కూడా ఉండవలెనని. చనిపోయినా జీవించిన, మీకు అర్థమైందా? ఒక మంచి తండ్రికి ఏముంటదండి, మనము జీవించినా మనం చనిపోయినా మీరు నేను ఉండాలి. ఇది కాపరికి గొర్రెలకి ఉన్న బంధం దేవుని బిడ్డలారా. ఎవరు ఉండాలంట? జీవించినా చనిపోయినా. నీకు నాయకుడు ఏం చేస్తాడంటే అక్కడ 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుసు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకో. శరీరానుసారమైన జీవితం మనకి వద్దు. నాయకుడిచ్చే సలహా ఎవరిస్తారండి? నువ్వు పవిత్రంగా ఉండాలి. ఈ లోక కల్మషం ఎవరిని అంటొద్దు? నిన్ను అంటొద్దు. ఈ లోక సంబంధమైనది ఏది నిన్ను అంటొద్దు. నువ్వు ఎలా ఉండాలంటే అన్నిటికీ దూరమై, ఎందుకంటే పైన ఎన్నో వాగ్దానాలు మనకున్నవి, అవన్నీ స్వతంత్రించుకోవటానికి సమస్త కల్మషము నుండి బయటపడి పవిత్రులుగా మనం బ్రతుకుదాం. ఎందుకు బ్రతుకుదాం అంటే మనం చనిపోయినా కానీ జీవించినా కానీ మనము కలిసి ఉండాలి. ఎక్కడ ఉండాలండి? బ్రతికితే ఈ భూమి మీద క్రీస్తు కోసం కలిసి ఉండాలి. చనిపోతే ఎక్కడ ఉండాలి? మనం ఆ పరలోకంలో కలిసి ఉండాలి. ఒక కాపరి పరలోకం పోయినాక ఎంత దుఃఖకరం అంటే తన గొర్రెలు కనపడలేదనుకోండి, తను వచ్చినందుకు ఆనందం ఉండదు. మన జీవితాల్లో సమయం ఉండగానే మనల్ని మనం దిద్దుకోవాలి. సమయం ఉన్నప్పుడే మన పొరపాట్లని సరి చేసుకోవాలి. ఎవరండి నీ ఆత్మీయ జీవితాన్ని హెచ్చరించి చూపించేవాళ్ళు? ఎవరు నీకు బుద్ధి మాటలు చెప్పేవాళ్ళు? ఎవరు నిన్ను మన్నన చేసి నిన్ను గాయపరిచి నీలో ఉన్న తప్పుని బయటకు తీసేవారు? ఎవరు చేస్తారు? పౌలు అంటున్నాడు, నా బాధ ఏంటో తెలుసా, మీకు శిక్షా విధి కలగాలని ఈ మాటలు నేను రాయట్లేదు. పౌలుకి ఎంత బాధ అనిపిస్తుంది. ఆయన మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని మా హృదయం మేము మోసం చేసేవాళ్ళం కాదు, మేము అన్యాయం చేసేవాళ్ళం కాదు అని ఒక కాపరి సంఘం ఎదురు చెప్తున్నాడంటే వీళ్ళు ఏదో ఆయన గురించి ఆలోచించుంటారు. క్రైస్తవులకున్న సంఘాలకున్న
మంచి క్వాలిఫికేషన్ చెప్తా నేను ఒకటి. అందరికీ చెప్పుకుంటారండి అన్ని విషయాలు, దైవ సేవకుని దగ్గర దాచుకుంటారు. తన శిష్యులు అపోస్తులు భూలోకాన్ని తల్లక్రిందులుగా చేస్తారని తెలుసు యేసయ్యకి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వారి బలహీనులే కానీ రాబో దినాల్లో వారి ద్వారా బలమైన కార్యాలు జరగబోతున్నాయని తెలుసు. అందుకని ఏం చేస్తున్నాడంటే వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడని చెప్పి ఏమంటాడంటే ఎవరి పాపాలు మీరు క్షమిస్తారు అంటే ప్రజల మీద చేతులుంచి దైవజనులు ప్రార్థన చేస్తుంటారు. మీరు చెప్పినప్పుడు ప్రభా నీ బిడ్డ తప్పులని క్షమించండి. నువ్వు పొరపాట్లు దాచుకోవటం ద్వారా, నీ తప్పులు దాచుకోవటం ద్వారా నువ్వు అనుకుంటున్నావు మమ్మల్ని నమ్మండి అని పౌలు అనడానికి కారణం ఏంటంటే, ఎందుకన్నాడంటే కొరింథీ సంఘము పౌల్ని కొన్ని విషయాలు నమ్మలేకపోయింది కాబట్టి చెప్తా, మమ్మల్ని నమ్మండి, మేము మోసం చేసేవారము కాదు, మేము అబద్ధం ఆడేవారము కాదు, మేము ఎవరమంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళాలని మీకోసం ప్రయాసపడేవారం. ఈ రోజుల్లో కాపర్లను నమ్మని సంఘాలు చాలా మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. నాయకులను నమ్మని బిడ్డలు చాలా మంది ఉన్నారు. నమ్మకమైన నాయకులని, యథార్థంగా పనిచేసే నాయకులని. నువ్వు ఒక కాపర్ దగ్గరికి వచ్చినప్పుడు, ఒక నాయకుని దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయాన్ని తెరవకుండా నువ్వేదో సింపుల్గా ప్రార్థన చేసుకొని పోతే నీ మీద నిలిచి ఉండేది అలానే ఉంటుంది. ఎవరు నీ తప్పుని తన మీద వేసుకొని ప్రార్థన చేస్తాడండి దైవజనుడు. నీ పొరపాట్లని సరిదిద్దుతాడు ఆయన. నువ్వు పైన గాయాలు కట్టే వ్యక్తిగా కాపర్ని గుర్తిస్తే నువ్వు అలాగే ఉంటావు. నీ కుటుంబం, నువ్వెంత మందిరానికి రా, నువ్వెంత వెల చెల్లించు, నువ్వు ఏ ఆఫరింగ్ ఇయ్యి, నువ్వెంత ప్రార్థన చెయ్యి, నీ హృదయము సేవక హృదయము కలవనంత కాలం నువ్వేమి చేయలేవు. నువ్వు కలవాల్సింది ఎవరితోనంటే, ఒకటి దేవునితో, రెండు దైవజనునితో. మనం కళ్ళు మూసుకొని మన రెండు చేతులు పైకెత్తి ప్రభువుకి చెప్దాం, యేసయ్యా నీవు నాకున్నావు యేసయ్యా, నేనెంతో ధన్యుడిని, ధన్యురాల్ని. నీ బిడ్డల విషయంలో భయపడకమ్మా, నీ కుమారుని విషయంలో భయపడకు, నీ కుమార్తె విషయంలో భయపడకు, నీ కుటుంబ విషయంలో భయపడకు, నీ ఉద్యోగ విషయంలో భయపడకు, నీ యొక్క దేని విషయంలో భయపడకు. ఈ సంవత్సరం నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దిగులు పడకము, నిన్ను బలపరిచే దేవుడు నీకున్నాడు. కానీ ఈ దినం ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ సంవత్సరం ప్రభా నేను నమ్మకంగా నీతో ఉంటాను, నీ సేవకులతో ఉంటాను. నువ్వెక్కడొచ్చిన ధైర్యం తెచ్చుకో, యేసయ్య నీతో ఉన్నాడు. దేవా నీ కోసం అనేకులు సంపాదించాలి, నేను ఫెయిత్ఫుల్గా ఉండాలయ్యా, నమ్మకస్తునిగా ఉండాలయ్యా, నమ్మకస్తురాలుగా ఉండాలి. నీ దగ్గర ఏమీ దాచొద్దు, ఈ సేవకుల దగ్గర దాచొద్దు అయ్యా. చనిపోయినను బ్రతికినను నీతో ఉండే భాగ్యము నాకును, నా సేవకునికి, నా కుటుంబానికి కలగాలయ్యా. నీ కృప అనుగ్రహించండి నాయన. ఈరోజు సహోదరి సహోదరుడా ధైర్యం తెచ్చుకో. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీ పరిచర్యలో అద్భుతం చేయబోతున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధమైన దేవా నాయన, నీ మాటలు విన్నారు, వారు నమ్మకంగా నిన్ను, నీ సేవకుని వెంబడించే కృప దయచేయండి అయ్యా. వారి హృదయాలను తెరవండి నాయన, వారి కుటుంబాల్లో అద్భుతాలు చేయండి ప్రభా. నాయన, ఈ జీవించినను మరణించినను నీతో కలిసి ఉండే కృప వారికి దయచేయండి. వారి బంధకాలు, వ్యాధులు, సమస్యలు, రోగములు, ఇబ్బందులు అన్నిటి నుంచి వారిని విడిపించండి. వారు గొప్పవారవుదురుగా కానీ ఆశీర్వదిస్తూ శుభములని పలుకుతూ దీవిస్తూ యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నీ ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వతంత్రత ఉంది. మొదటిగా ఈ పట్టణంలో బలవంతుడిని మేము బంధిస్తున్నాము. బలవంతుడిగా పరిపాలిస్తున్న ఈ పట్టణంలో ఉన్న అపవాదిని యేసు నామములో మేము బంధిస్తున్నాం. ఈ స్థలములో పరిశుద్ధుడా స్తోత్రం. దయ్యాలు పరిగెత్తుకుంటూ ఈ స్టేజ్ మీదకి వచ్చి పడబోతున్నాయి. జీసస్ నేమ్. సాతానా, ఇది మా టైం. This is our time, you devil. Jesus name. This is not your time, you devil. This is our time. Agni. Our time. Fire. Time. Abhishekam. In the name of Jesus.
Spirit of God. Fire. పరిగెత్తుకుంటూ రావాలి దయ్యాలు. కిందపడి కొట్టుకుంటున్నా. Yes Lord. ఎవరైనా స్టేజ్ వరకు తీసుకొచ్చి మా వాలంటీర్స్ కి మీరు హెల్ప్ చేయొచ్చు. స్టేజ్ మీద తెచ్చి పడేసేయండి దయ్యాలను. ఈ రాత్రి ఇక్కడ యేసు ఉన్నాడు కాబట్టి అపవాది నిలబడలేదు. దేవుని బిడ్డలారా, సాతాను నీ వెన్ను ముక్కలు విరగొట్టున ప్రారంభ దినంలోనే 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య ఎక్కడ అడుగు పెట్టినా నజరేయుడైన యేసు మాతో నీకేం పని, మమ్మల్ని నశింపచేయటానికి వచ్చినావా, నీవెవరో మాకు తెలుసు, నీవు పరిశుద్ధుడమని కేకలు వేసిన దయ్యాలు ఈ రాత్రి పరిగెత్తుకుంటూ రాబోతున్నాయి. Yes, Lord. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. అపవాది రాజ్యాలు కుప్పకూలే రాత్రి 4 దినాలు దేవుని బిడ్డలారా. దేవదూతలు ఈ గ్రౌండ్లన్నీ ముందుగానే వచ్చేసారు. పరిశుద్ధాత్మ దేవుడు అతి శక్తివంతంగా తిరుగుతున్నాడు. ఆయన రోడ్ల మీద ఉన్న దయ్యాలు, పార్కింగ్ ప్లేస్ లో దయ్యాలు పరిగెత్తుకుంటూ రాబోతున్నాయి. యేసయ్య ఈ ప్రాంగణంలో సంచరిస్తున్నాడు. చేతుల పైకెత్తి చప్పట్లు. Thank you, Holy Spirit. Yes, Lord. Holy Spirit, God. పరిశుద్ధాత్ముడా. సాతాను రాజ్యాలు, కోటగోడలు, Holy Spirit. ఆయన సజీవుడు. Jesus. ఆయన ఇక్కడ సంచరిస్తుండగా Amen. చేతులు పైకెత్తి చప్పట్లు. Thank you, Lord. దేవుని గట్టిగా గణపరచుదాం దేవుని బిడ్డలారా. మనం యేసయ్యని గణపరుస్తుండగా, దేవుణ్ణి స్తుతిస్తుండగా ఈ లోకనాథుడు ఆయన నామములో లొంగిపోతున్నాడు. ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో నెల్లూరు పట్టణాన్ని దేవుడు దీవించబోతున్నాడు. దేవుని గణపరచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. ఆయన జీసస్ నేమ్. జీసస్ బయటికి రా, బయటికి రా దయ్యమా, బయటికి రా, బయటికి రా, బయటికి రా. ఎవరున్నారు ఇక్కడ చెప్పా, ఎవరున్నారు చెప్పా, ఎవరున్నారు ఇక్కడ? గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రజల పాపాలు కడగబడాలంటే ఎవరి రక్తం కావాలి? చప్పట్లు. నువ్వు ఎట్లా చనిపోయినావు? ఏ ఆత్మహత్య చేసుకొని చనిపోయినావు? చెప్పా, చెప్పా. ఈ బాటిల్లో ఉన్నది ఎవరి రక్తం? గట్టిగా ఒకసారి వస్తావా? ఈ కడుపులో ఉన్న చాతబడి వామిటింగ్ రూపకంలో బయటికి రా. వామిటింగ్ రూపకంలో కడుపులో ఉన్న చాతబడి అంతా బయటికి రావాలా? మొత్తం యేసునామములో ఇక్కడికి రావాలా? యేసునామములో బయటికి రావాలా? ఈ బిడ్డని కంట్రోల్ చేస్తున్న ప్రతి ఈవిల్ పవర్ రా, బయటికి రా, రా, బయటికి రా. హలో హలో హలో, బయటికి రా, బయటికి రా. అట్లనే పడగిప్పి నాట్యం ఆడాలా, పడగ ఇప్పి నాట్యం ఆడాలా. కమాన్, కమ్ అవుట్ డెవిల్స్. రా, బయటికి రా, రా, బయటికి రా, పక్క జరగండి, బయటికి రా, బయటికి రా, రా, బయటికి రా. ఇంకా దయ్యాలు పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. ప్రేయర్ఫుల్ గా ఉండండి. ఇదే టైంలో క్యాన్సర్ వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధులు, కుంటివారు వీల్ చైర్స్ నుంచి లేచి నడవబోతున్నారు. బలమైన నోటబుల్ మిరకల్స్ జరుగుతున్నాయి ఇదే టైంలో. గట్టిగా ఇక్కడ ఎవరున్నారు? పబ్లిక్ కి చెప్పు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం పట్టుకొని? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం పట్టుకొని? 18. గట్టిగా 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. ఏ రోగాన్ని తెచ్చినా? అన్ని. గట్టిగా అన్ని పెట్ట. ఏం రోగమా? అన్ని
అన్ని రోగాలు. అన్ని కుటుంబాలు నాశనం చేసేసా. ఎట్లా చనిపోయినావు నువ్వు ఎట్లా చనిపోయినావు చెప్పా. ఊరేసుకున్నా. ప్రజల పాపాలు కడగబడాలంటే ఎవరి రక్తం కావాలి? యేసయ్య రక్తం కార్చాడు. చప్పట్లు. ఒకసారి వస్తావా ఈమెలోకి? గట్టిగా చెప్పు, రాను గట్టిగా. రాను. యేసునామములో వెళ్ళిపో. కాళ్ళల్లో నుంచి, మోకాళ్ళల్లో నుంచి, ఆమేన్ లార్డ్. కడుపులో నుంచి, ఆ కడుపులో ఉన్న చాతబడి వామిటింగ్ రూపకంలో కమ్ అవుట్ యు డెవిల్. రోడ్ల మీద ఉన్న వాహనాలు గ్రౌండ్ లోకి టర్న్ కావాలంటే అద్భుతాలు జరగాల. చప్పట్లు కొడదాం. అపార్ట్మెంట్స్ లో ఉన్నవారు దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ గ్రౌండ్ లో అడుగు పెట్టాలంటే దయ్యాలు కొట్టుకొని పారిపోవాలి యేసయ్య నామములో. చప్పట్లు కొడదాం.